ఏ అది గవర్నమెంట్దే. అరే డౌట్ లేదబ్బా, చూస్తే తెలుస్తలేదా అని టక్కున గుర్తుపట్టేటి ఏంటి? బళ్ళు, బస్సులు, ఆఫీసులు, దవాఖాన్లు. ఇవి కాకుండా ఇంకోటి కూడా చెప్పొచ్చు, రైలు బండిల తిండి ఎంత అద్మానం ఉంటుందో తిరిగేటప్పుడు తినేటోళ్లకు, అది వండేటోళ్ళకే తెలుసు. ఒక్కొక్క పారి వెజ్ ఆర్డర్ ఇస్తే నాన్ వెజ్ తెచ్చిస్తారు. అంటే కూరల బొద్దింకలు, బల్లి ఫ్రైలు. మరి గీడన్నా చక్కగా పెడుతుర్రో? మెత్తటి కుర్చీలు, చక్కటి డైనింగ్ టేబుల్లు, చెక్కున మెరుస్తున్న ప్లేట్లు. అబ్బా హోటల్ మస్తుంది అనిపిస్తుందిలే. కానీ ఇది మద్రాస్ రైల్ మ్యూజియంలా ఓ రైలు పెట్టెల పెట్టిన హోటల్. పొయ్యి కూసుంటే వచ్చి ఆర్డర్ తీసుకొని గరం గరంగా తెచ్చొడ్డిస్తారు. చాలా మంది పెండ్లాం పిల్లలను తీసుకొని వస్తుండ్రు. ఎందుకంటే ఉరుకుతున్న రైల్లో కూర్చొని తిన్నట్టు అనిపిస్తుందట పిల్లలకు. డబ్బాలు వద్దనుకుంటే ఇగో ఇట్లా ప్లాట్ఫామ్ మీద కూర్చొని సుతా తినొచ్చు. ఐడియా మంచిగుంది కదా. కానీ రైల్లో పెట్టే తిండి కూడా ఇంతే నీట్గా ఉండేటట్టు చూడండి సార్లు. ఈ నడుమ మస్తు ఫిర్యాదులు వచ్చినాయి.